కీర్తిశేషులైన శ్రీ పి ఏలియాస్ సుఖజీవన్ సార్ గారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య విషయాలను సేకరించి ఒక చిన్న డాక్యుమెంటరీగా మీ ముందు ప్రదర్శించాలి అని కోరుకుంటున్నాము. పాఠశాల తరఫున నేను వారికి నా వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 1958వ సంవత్సరం హుబ్లీకి నంద్యాల డయాసిస్ నుండి ఉంటున్నారు. ప్రస్తుతం నేను ఆ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటున్నాను. గత 37 సంవత్సరాలుగా నేను ఆ పాఠశాలలో సేవ చేస్తూ ఉంటున్నాను. నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టినామని మా తండ్రి గారు కీర్తిశేషులు మత్తయ్య సార్ గారు ఇదే మోడల్ స్కూల్లో పనిచేసి ఉంటున్నారు. ఈ ప్రాంతం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి 1968 నుండి ఆ ప్రాంతంలో సేవ చేస్తుంటున్నాను. మీ అందరికీ సుఖజీవన్ సార్ గారు చిరపరిచయస్తులే. శ్రీ సుఖజీవన్ సార్ గారు 1947 మే నెల 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ప్రాంతమునందు కీర్తిశేషులైన శ్రీ పి మాథ్యూస్ మరియు శ్రీమతి మేరీ రత్నమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి గారైన పి మత్తయ్య సార్ గారు ఉద్యోగపరంగా ఉపాధ్యాయులు. వారు నంద్యాల ఎస్పీజీ శిక్షణ పాఠశాల యందు ఉపాధ్యాయులుగా సేవను చేశారు. అంత మాత్రమే కాకుండా వీరి తల్లి గారైన శ్రీమతి మేరీ రత్నమ్మ గారు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా నంద్యాలలో సేవలను అందించారు. వీరి ఇరువురిని దేవుడు ఆశీర్వదించి 3 మగపిల్లలను మరియు 3 ఆడబిడ్డలను దేవుడు స్వాస్థ్యముగాను బహుమానంగాను అనుగ్రహించి దీవించారు. వారిలో శ్రీ సుఖజీవన్ సార్ గారు జ్యేష్ఠ కుమారుడు. సార్ గారు తన బాల్య విద్యాభ్యాసమును నంద్యాల పట్టణం నందు ఎస్పీజీ ఉన్నత పాఠశాల యందు అభ్యసించి 1963లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఉన్నత చదువులను గుంటూరు హయ్యర్ హాల్ హాస్టల్లో ఉంటూ ఏసీ కాలేజ్ నందు పియూసి మరియు డిగ్రీ పదవులను పూర్తి చేసుకున్నారు. తదనంతరము తాను హుబ్లీలో బిఎడ్ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రులయ్యారు. భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించిన సుఖజీవన్ సార్ గారు తల్లిదండ్రుల వారసత్వంగా విద్యారంగంలో ఉపాధ్యాయుడిగా, వీరి తండ్రి మత్తయ్య సార్ గారు మరియు వీరి తల్లి కూడా రత్నమ్మ టీచర్లుగా పిలువబడ్డారు. వీరి జ్యేష్ఠ కుమారుడైన సుఖజీవన్ సార్ గారు కూడా విద్యారంగంలో ఉపాధ్యాయునిగా జీవన్ సార్గా పిలువబడ్డారు. తన పదవీ పూర్వ విద్యను గుంటూరు ఎంపీసీ ఏసీ కాలేజ్ నందు పూర్తి చేశారు. తదనంతరం 1969లో హుబ్లీ సెయింట్ పీటర్స్ హై స్కూల్ అన్ఎయిడెడ్ స్టాఫ్గా చేరారు. ఆయన హుబ్లీలో బిఎడ్ పూర్తి చేసుకున్న తర్వాత 1971లో పోస్ట్ ఆమోదం పొందింది. సెయింట్ పీటర్ హై స్కూల్ నందు ఉపాధ్యాయునిగా తన సేవలను ప్రారంభించారు. తన తండ్రి మరణానంతరము కుటుంబ బాధ్యతలను స్వీకరించి కుటుంబానికి తండ్రి స్థానంలో ఉండి నడిపించారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ ఉపాధ్యాయునిగా మంచి పేరును సంపాదించుకున్నారు. ఆయన చాలా ప్రేమగల వ్యక్తి. ఆయన పాఠశాల యందు చాలా ఉత్సాహంగా ఉండేవారు. వారి సృజనాత్మక బోధనా నైపుణ్యం ఆ రోజుల్లో ఆయనని ఒక గొప్ప గణిత ఉపాధ్యాయునిగా చేసింది. ఆయన పాండిత్యం అమోఘమైనది. ఎంతటి క్లిష్టతరమైన లెక్కలనైనా సునాయాసంగా అభ్యసించే రీతిగా విద్యార్థులకు వివరించేవారు. అంత మాత్రమే కాకుండా విద్యార్థులను కేవలం విద్యార్థులుగా చూడటం కాకుండా వారిని తన స్వంత బిడ్డలుగా చూసేవారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేవారు. అంత మాత్రమే కాకుండా ఉపాధ్యాయునిగా బోధనా నైపుణ్యంతో పాటు సాంస్కృతిక కళలలో నృత్యం, పాటలు ఇలా ఎన్నో కళలలో నైపుణ్యం గలవారు, ఆసక్తి గలవారు. పాఠశాల యందు సాంస్కృతిక పండుగలు, పోటీలు నిర్వహించేవారు. ఆనాటి పాఠశాల సండే స్కూళ్లను నిర్వహించి క్రైస్తవ కీర్తనలు, బైబిల్ పాఠాలను బోధించేవారు.
సెయింట్ పీటర్స్ హై స్కూల్ క్రిస్మస్ పండుగను ఎంతో వైభవంగా మరియు ఆనందంగా జరుపుకునేవారు. అందులో ప్రధాన పాత్ర సుఖజీవన్ సార్ గారిదే. క్రిస్మస్ పండుగ కాలం అంటేనే అందరికీ అది ఒక కార్నివల్ లాగా ఉండేది. ఇందులో ప్రాముఖ్యంగా సార్ గారు బైబిల్లోని పాత్రలను డ్రామా రూపకంగా డాన్స్ మరియు పాటలు పాడించేవారు. బైబిల్ నందలి 4 సువార్తల భాగాలను సమకూర్చి సృష్టి ఆరంభము నుండి మొదలుపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ వృత్తాంతము, పరిచర్య, బోధన, శిలువ శ్రమల సన్నివేశం, శిలువ మరణం మరియు క్రీస్తు పునరుత్థానం, ఇలా సంపూర్ణ యేసుక్రీస్తు ప్రభువుల సువార్తను దృశ్య రూపకంగా ప్రదర్శించేవారు. అందులో నవనూతన విధంగా ఒకవైపు నృత్యం, ఒకవైపు నాటకం, మరోవైపు పాటలు అన్నిటినీ ఎంతో సమయస్ఫూర్తితో ఒకదానితో ఒకటి కలిసి ఒకే సమయంలో ప్రదర్శించడంలో సార్ గారి నైపుణ్యం ఎంతో మెచ్చుకోదగినది. ఈ నాటక ప్రదర్శనను విద్యార్థులకు తర్ఫీదు చేయటంలో సార్ గారికి సరిసాటి ఎవ్వరూ లేరు. అప్పుడు నాటకాలు చూడడానికి ఆనాటి ప్రజలు ఎక్కువ మక్కువ చూపేవారు. ప్రతి ఒక్కరూ నాటకాన్ని చూడటానికి ఆతృతగా ఎదురుచూచేవారు. హుబ్లీ ప్రాంతంలోనే కాక నంద్యాల ప్రాంతంలో కూడా ఇక్కడి విద్యార్థులతో ఈ నాటకాన్ని వేయించి అప్పటి రైట్ రెవరెండ్ అబ్రహాం తండ్రి గారిచే ప్రశంసలు అందుకున్నారు. మనందరి తరఫున వన్స్ అగైన్ వి అప్రిషియేట్ ద టీమ్ దట్ హెడ్ కమ్ ఫ్రమ్ హుబ్లీ నుండి ఇంతమందిని తీసుకుని రావటం చిన్న విషయం కాదు. అండ్ ఐ హైలీ అప్రిషియేట్ the discipline they have shown and maintained and the way they perform the entire open air drama. ఫ్యూచర్లో ఇటువంటి డ్రామాలు ప్రతి టౌన్ చర్చి లేక ప్రతి పెద్ద గుడిల వారు చేయించాలని, ప్రోత్సహించాలని, నంద్యాల వారు కూడా ఒక డ్రామా ఎన్నుకొని తయారు చేయాలని ఇది వీరిని ఇన్స్పైర్ చేస్తుందని నేను నమ్ముతూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. సార్ గారు ఈ నాటకానికి రచయిత, దర్శకుడు మరియు సంగీత దర్శకుడు. కార్యక్రమంలో అన్ని విభాగాల్లో ఆయన పనితీరు అమోఘమైనది. అంత మాత్రమే కాదు గాని ఆయన కుటుంబ వైవాహిక బాధ్యతల మధ్య తెలుగు సమాజంలో సాంఘిక సమాజ శ్రేయోభిలాషి చాలా కుటుంబాలను కట్టారు, వివాహాలను చేశారు. చాలా మంది పేద విద్యార్థులకు ఫీజులను స్పాన్సర్ చేశారు మరియు అనేక కుటుంబాలకు కూడా సహాయం చేశారు. సార్ గారు చాలా మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సార్ గారు మరియు మేడం గారు అనేక మందికి పెంపుడు తల్లిదండ్రులుగా చాలా మంది విద్యార్థులకు జీవితాన్ని ప్రసాదించారు. సార్ గారు సెయింట్ పీటర్స్ సిఎస్ఐ బాయ్స్ హాస్టల్కు మేనేజర్ మరియు కరస్పాండెంట్ గా కూడా సేవను చేశారు. సార్ గారు బాయ్స్ హోమ్ నిర్వహణ సమయంలో అత్యుత్తమ సౌకర్యాలను అందించారు. ఆయన హాస్టల్ విద్యార్థులకు ఉత్తమంగా జీవించుటకు స్పాన్సర్లను సమకూర్చారు. మా కుటుంబం తరఫున సెయింట్ పీటర్స్ హై స్కూల్ విషయంలో శ్రద్ధ కలిగిన వారిలో ఆయనే చివరివారు. సార్ గారు సెయింట్ పీటర్స్ హై స్కూల్ నందు ఉపాధ్యాయులుగా మరియు ముఖ్య ఉపాధ్యాయులుగా 37 సంవత్సరాలు తన సేవలను అందించి 2005వ సంవత్సరం నందు పదవి విరమణ పొందారు. తదనంతరము దైవ జ్ఞానం సంపాదించుకున్నటకు బ్యాచులర్ ఆఫ్ డివినిటీ మరియు మాస్టర్ ఇన్ డివినిటీ కోర్సులను పూర్తి చేసుకున్నారు. క్రైస్తవ సమాజానికి కూడా ఎన్నో మరువలేని సేవలను తన ద్వారా అందించారు. తదనంతరం నంద్యాల నందు తన శేష జీవితాన్ని తన సతీమణి గారితో ఎంతో అన్యోన్య జీవితాన్ని గడిపారు. తన శేష జీవితంలో కూడా క్రైస్తవ సమాజ మేలుల కొరకు కష్టపడ్డారు, సువార్తను ప్రకటించారు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేశారు. 2024 జూన్ మాసం 25వ తేదీన వారు దేవుని పిలుపుని అందుకొని నిత్య మహిమలోనికి చేరారు.
సుఖజీవన్ సార్ గారితో సత్సంబంధాలు కలిగిన కొందరి సాక్ష్యాలు మరియు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. Dear friends, I am very sorry to learn that Mr. P. Sukhajivan Ram sir passed away on the 25th of June. In fact, as Christians, we are not sorry when somebody passes away because we believe in the eternal life that Jesus has promised us. He said, "Those who believe in me will live even though he dies." Sukhajivan Rao sir has passed from this life to the eternal life, which he deserved very well. But through his life, he gave a witness to many people, showed love to others, especially to children whom he served in the school as well as in the hostel as a manager. When I was bishop, he was appointed as the manager, where he served the children with the loving care as fatherly love. And he wanted the children to grow up in the Christian knowledge as well as in the social knowledge. I know him personally because he came to see me sometimes, and often we had good conversation about the children and their development. He was always concerned, and he gave his utmost love to children in the hostel as well as in the school where he was the headmaster. I pray God that he will give strength and courage and hope to his family, his wife especially, and all the relatives as they celebrate the life and work of Sukhajivan Rao sir. I am saddened to hear death of Mr. Sukhajivan sir, who was instrumental in helping the diocese, mainly in education section and in churches also. He served the St. Peter's High School as a headmaster between 2001 to 2005. He was a very kind person, soft-spoken, and loved by each and everyone. He was a very good teacher by profession, and by doing his services as a teacher, he did the Master of Divinity also, MD, and then contributed to the St. Peter's Church Hubli whenever he was asked to do. Not only St. Peter's Church and even surrounding places also. He was always helpful to the poor and needy. He used to help to the maximum possible for him. He was a great asset to the St. Peter's Church Hubli, that, and not only St. Peter's Church, even to the diocese also. He was worked in many capacities in the diocesan level, and always a friendly person. It is sad that we miss him now, and our deepest condolences to the family, and we pray for his soul. May his soul rest in peace. ಸುಖಜೀವನ ಸರ್ ಅವರು ಒಬ್ಬ ಆದರ್ಶ ಶಿಕ್ಷಕರು, ಒಬ್ಬ ಆದರ್ಶ ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನು ಹೊಂದಿದಂಥ ಮೇರು ವ್ಯಕ್ತಿತ್ವ ಅವರಲ್ಲಿತ್ತು. ಕರ್ನಾಟಕ ಉತ್ತರ ಸಭಾ ಪ್ರಾಂತದ ಸೇಂಟ್ ಪೀಟರ್ ಬೋರ್ಡಿಂಗ್ ಶಾಲೆಯಲ್ಲಿ 2011ರಿಂದ 2016ರವರೆಗೆ ಅವರು ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಮಾಡಿದಂಥ ಅತ್ಯುತ್ತಮ ಸೇವೆ, ಅದು ನಿಜವಾಗಲೂ ಬಹಳಷ್ಟು ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗುವಂಥ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ. ಸುಖಜೀವನ್ ಸರ್ ಅವರು ಅದೇ ಕ್ಯಾಂಪಸ್ನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸೇಂಟ್ ಪೀಟರ್ ಶಾಲೆಯಲ್ಲಿ ಪಾಸಲ್ ಮಿಷನ್ ಉಚ್ಚ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಯ ಅಂಗಸಂಸ್ಥೆಯಾದಂಥ ಸೇಂಟ್ ಪೀಟರ್ ಶಾಲೆಯಲ್ಲಿ ಸುಮಾರು ವರ್ಷಗಳವರೆಗೆ ಸಹಶಿಕ್ಷಕರಾಗಿ, ಮುಖ್ಯಾಧ್ಯಾಪಕರಾಗಿ ಅವರು ಮಾಡಿದಂಥ ಸೇವೆ ವರ್ಣಾತೀತ. ಸುಖಜೀವನ್ ಸರ್ ಅವರು ಬೋರ್ಡಿಂಗ್ ಶಾಲೆಯ ಮಕ್ಕಳಿಗೆ, ಸೇಂಟ್ ಪೀಟರ್ ಬೋರ್ಡಿಂಗ್ ಶಾಲೆಯ ಮಕ್ಕಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಮಾಡಿದಂಥ ಸೇವೆ ನಿಜವಾಗಲೂ ಅವರು
ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ಬಂತಂದ್ರೆ ಅವರದೇ. ಅವ್ರ ಮಕ್ಕಳನ್ನು ಬಹಳಷ್ಟು ಸಲ ಅವ್ರನ್ನೆಲ್ಲರನ್ನು ಒಗ್ಗೂಡಿಸಿ ನಾಟಕಗಳನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು, ಹಾಡುಗಳನ್ನು ಕಲಿಸ್ತಕ್ಕಂಥದ್ದು, ಇಂಥ ಮೇರು ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನು ಹೊಂದಿದಂಥ ಸುಖಜೀವನ್ ಸರ್ ಅವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಈಗಿಲ್ಲ. ಆದರೆ ಅವರ ಆದರ್ಶ, ಅವರು ಹಾಕಿಕೊಟ್ಟಂತ ಎಲ್ಲ ವಿಚಾರಗಳು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿವೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದನ್ನು ಸಂಘಟನೆ ಮಾಡಿದಂತ ಅವರ ಬಂಧುಗಳಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳ್ತಾ, ಸುಖಜೀವನ ಸರ್ ಅವರ ಆದರ್ಶಗಳು ಅವು ಮುನ್ನಡೆಯಲಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳಿಂದ ನನ್ನ ಮಾತಿಗೆ ವಿರಾಮ ಕೊಡುತ್ತೇನೆ. ಕ್ರಿಸ್ತನ ಮಧುರ ನಾಮದಲ್ಲಿ ವಂದಿಸುತ್ತಾ ನಾನು ಶ್ರೀಯುತ ಸುಖಜೀವನ್ ಸಾರ್ ಅವರ ಬಗ್ಗೆ ಒಂದೆರಡು ಮಾತನಾಡಲು ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. ಶ್ರೀಯುತ ಸುಖಜೀವನ್ ಸಾರ್ ಅವರು 2011ರಿಂದ 2016ರವರೆಗೆ ನಮ್ಮ ಹಾಸ್ಟೆಲಿಗೆ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದರು. ಕೇವಲ 5 ವರ್ಷಗಳ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿದರೂ ಸಹ ಅವರು ಉತ್ತಮವಾದಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಹಾಸ್ಟೆಲಿನ ಮಕ್ಕಳ ಒಟ್ಟಿಗೆ ಉತ್ತಮವಾದ ಸರ್ವಿಸನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಅವರ ಜೀವನದ ಬಗ್ಗೆ ನಾವು ಸಾಕಷ್ಟು ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ಹೇಳಬಹುದು. ಅವರು ಸರಳ ಜೀವಿ, ಪ್ರಾಮಾಣಿಕ ಮತ್ತು ಸಜ್ಜನಿಕೆಯನ್ನು ಜೀವನದಲ್ಲಿ ರೂಪಿಸಿಕೊಂಡು ಜೀವನವನ್ನು ಸಾಗಿಸಿದಂಥ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾರೆ. ಅವರ ಒಂದು ಸಾವು ನಮಗೆ ದುಃಖವನ್ನು ತಂದಿದೆ. ನಾನು ವಾರ್ಡನ್ ಆಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುವಾಗ ಅವರು ನನಗೆ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ತುಂಬ ಅದೃಷ್ಟ. ಅವರು ನನ್ನನ್ನು ಮಗನ ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ನೋಡಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. ಅವರು ಈ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಬಂದ ಮೇಲೆ ಈ ಹಾಸ್ಟೆಲ್ ಸಮೃದ್ಧಿಯಿಂದ ಕೂಡಿತ್ತು. ಅವರು ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆ ಉತ್ತಮವಾದಂಥ ಬಾಂಧವ್ಯವನ್ನು ಹೊಂದಿದ್ದರು. ಅವರು ನನ್ನ ವಾರ್ಡನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ಉತ್ತಮವಾದಂಥ ಸಹಾಯ ಸಹ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ದೈವಜ್ಞಾನ ಶಾಸ್ತ್ರದ ಒಂದು ಕೋರ್ಸನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಅವರು ಹಣಕಾಸಿನ ಸಹಾಯವನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ನನ್ನ ವೈಯಕ್ತಿಕವಾದಂತಹ ಮದುವೆ ವಿಚಾರದಲ್ಲಿ ಸಹ ಎಲ್ಲ ರೀತಿಯಾದಂಥ ಸಹಾಯವನ್ನು ಮಾಡಿ, ಒಟ್ಟಾರೆಯಾಗಿ ಅವರ ಒಂದು ವೃತ್ತಿ ಜೀವನವಾಗಲಿ, ಅವರ ಸಾಮಾಜಿಕ ಜೀವನವಾಗಲಿ, ಸಮುದಾಯದಲ್ಲಿ ಉತ್ತಮವಾದಂಥ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. ಇನ್ನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಅಂಥ ವ್ಯಕ್ತಿಗಳು ನಮಗೆ ಸಿಗುವುದು ಕಷ್ಟ. ಸುಖಜೀವನ್ ಸರ್ ಅವರ ಒಂದು ನೆನಪು ಯಾವಾಗಲೂ ಚಿರಋಣಿಯಾಗಿರ್ತದೆ. ನನ್ನ ಒಂದು ವೃತ್ತಿ ಜೀವನದಲ್ಲಿ ಅವರ ಒಂದು ಸಹಾಯ ನಾನು ಯಾವತ್ತಿಗೂ ಮರೆಯುವುದಿಲ್ಲ. ಅವರಿಗೆ ಯಾವಾಗಲೂ చిరಋಣಿಯಾಗಿರ್ತೇನೆ. సార్ ఫ్రెండ్లీగా ఉండేవాడు నాతో. బ్రదర్ కంటే ఎక్కువ. ఏమన్నా అవసరం అయితే వచ్చి షేర్ చేసేవాడు. మరి అప్పుడప్పుడు తను ఈ పాటలు పాడించి పిల్లలను బాగా ఎంకరేజ్ చేసేవాడు. పాటలు అంటే చాలా ఇష్టమైన. డ్రామాలు వేసేవాడు. డ్రామాలు అంటే చాలా ఇష్టం. మన పిల్లలందరినీ పెట్టి డ్రామాలు వేయించాడు. మరి తను ఏమై నాకు తెలుసు. స్వర్గీయ సుఖజీవన్ సార్ గారు నాకు 50 సంవత్సరముల నుండి పరిచయం. 25 సంవత్సరములు ఇద్దరము కలిసి ఉపాధ్యాయులుగా పాఠశాలలో సేవ చేశాం. సారు మంచి మ్యాథ్స్ టీచర్. విద్యార్థుల లెవెల్ కు వెళ్లి ఓపికతో పాఠాలు చెప్పేవారు. వారి మ్యాథ్స్ టీచింగ్ ఫలితమే ఈనాడు పాత విద్యార్థులలో చాలా మంది ఇంజనీర్స్, డాక్టర్లు, పెద్ద బ్యాంకులలో ఉద్యోగాలు, మేనేజర్లు కూడా అయ్యారు. సుఖజీవన్ సార్ గారిది ఒక విశేషమైన వ్యక్తిత్వం. మంచి స్నేహితుడు, తక్కువగా మాట్లాడేవారు, సింపుల్ గా ఉంటారు, మంచి డిసిప్లినేరియన్, ఉదార స్వభావుడు. ఒకరిని విమర్శించడం కానీ అసూయపడడం కానీ నేను ఆయనలో చూడలేదు. సారు మంచి స్నేహితుడు. నేను సార్ను చాలా అభిమానించేవాడిని. ఆయన కూడా నన్ను అంతగా గౌరవించేవారు. మేము మంచి స్నేహితులం. ఒక కాలమందు ఇద్దరం కలిసి కొన్ని నాటికలు కూడా ప్రదర్శించాము. సుఖజీవన్ సార్ గారు పాఠశాలకు ఎంతో గౌరవం తెచ్చారు తమ సేవల ద్వారా. వారి యొక్క ఆదర్శాలను మనము పాటించడమే, సేవ చేయడమే వారికి మనము ಅರ್ಪಿಂಚೆ ನಿಜమైన ನಿವಾళುలు. ಥ್ಯಾಂಕ್ ಯು. ಈಗ ನಾ ಮಾತಾಡ್ಲಿಕ್ಕಂತ ವಿಷಯ, ನಾನು ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಆಗಿ
ಆದಾಗ ಸುಖಜೀವನ್ ಸರ್, ಲಲಿತಾ ಮೇಡಮ್, ಬಾರ್ನಾಬಸ್ ಇವರೆಲ್ಲರೂ ಒಂದು ಕುಟುಂಬದವರಿದ್ದ ಹಾಗೆ ಇದ್ರು. ನಾನು ಸಹಿತ ಅವ್ರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಬ್ಬಳಾಗಿದ್ದೆ. ಯಾಕಂದ್ರೆ ಲಲಿತಾ ಮೇಡಮು ನನಗೆ ಒಂದು ಸಹೋದರಿ ಐತೆ, ಜೀವನ್ ಸರ್ ಸಹಿತ ನನಗೆ ಒಂದು ಅಣ್ಣನ ಸರಿ ಇತ್ತು. ಯಾವಾಗಲೂ ನನ್ನ ತಂಗಿ ಸರಿ ಸಮಾನವಾಗಿ ನೋಡ್ಕೊಂತ ಇದ್ರು. ಒಂದು ಕುಟುಂಬದ ಸಹಿತ ನಾವಿತ್ತು. ಯಾವಾಗಲೂ ನಾವು ಬೇರೆ ಬೇರೆ ಸುಖ ದುಃಖದಲ್ಲಿ ಸಹಿತ ನಾವು ಪಾಲಾಗ್ತಾ ಇದ್ವಿ. ಏನೇ ಒಂದು ವಿಷಯ ಬಂದರೂ ಅದನ್ನು ನಾವು ಸರಿ ಸಮಾನವಾಗಿ ಹಂಚ್ಕೊತಾ ಇದ್ವಿ. ಸ್ಕೂಲ್ನೊಳಗ ನಾನು ಬೇರೆ ಅವ್ರು ಬೇರೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ವಿಷಯ ಇರಲಿಲ್ಲ. ಅಂತ ಜೀವನ್ ಸರ್ನ ಅವ್ರಿಗೆ ನಾನು ಹಗಲೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನೀವು ಸುಖ ಜೀವನ ನಿಮ್ದು ಯಾವಾಗಲೂ ಸುಖದಿಂದ ಜೀವನ ಸಾಕ್ತೈತಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವರು ಒಂದು ಮೋನಿ ನಗ್ತಾ ಇದ್ರು. ಅಂತಹ ಜೀವನ್ ಸರ್ ನಮಗೆ ಈಗ ಇಲ್ಲ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ಅವ್ರು ಇಲ್ಲ ಅನ್ನೋದು ಸಹಿತ ನಮಗೆ ತಿಳಿಲಿಲ್ಲ. ಇಂಥ ಜೀವನ್ ಸರ್ನ ನಾವು ಕಳ್ಕೊಂಡಿವಿ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಈಗ ಹ್ಯಾಂಗ ಒಂದು ಸ್ಕೂಲು ಹಂಗ ದಿನ ದಿನಕ್ಕೆ ನಾಶ ಆಗ್ತಾ ಇದೆಯೋ ಅದೇ ರೀತಿ ಈಗ ನಮಗೆ ಇಲ್ಲದಂತ ಸ್ಟಾಫ್ ಸಹಿತ ಎಲ್ಲರೂ ಒಬ್ಬೊಬ್ಬರವಾಗಿ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯದೊಳಗೆ ಸೇರ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಒಂದು ದುಃಖದ ಸಂಗತಿ. ನಾವು ಜೀವ ಪರ್ಯಂತ ಇರುವವರೆಗೂ ಅವ್ರನ್ನ ಸ್ಮರಿಸ್ತಾ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. ಪ್ರತಿಯೊಂದು ವಿದ್ಯಾರ್ಥಿಯನ್ನ ತಮ್ಮ ಮಕ್ಕಳಂತ ನೋಡ್ಕೊಂತ ಇದ್ರು. ಪ್ರತಿಯೊಬ್ಬ ಶಿಕ್ಷಕರನ್ನು ನನ್ನ ಅಣ್ಣ, ತಮ್ಮ, ಅಕ್ಕ, ತಂಗಿ ಅಂತ ಒಬ್ಬ ಶಿಕ್ಷಕನನ್ನ ನಾವು ಇವತ್ತ ಅಗಲಿದ್ದೀವಿ. ಅವ್ರನ್ನ ನಾವು ಯಾವ ರೀತಿ ಅವ್ರನ್ನ ನೆನಪು ಹಾರ್ಲಿಕ್ಕೆ సాధ్యమే ಇಲ್ಲ. నా పేరు సూర్య సుబ్బారావు. సుఖజీవన్ సార్ గారు నేను 1986లో హుబ్లీకి వచ్చాము. మాది నేటివ్ గిద్దలూరు. హుబ్లీకి వచ్చిన తర్వాత మాది కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు కాబట్టి నేను సుఖజీవన్ సారు సెయింట్ పీటర్స్ స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి మేము అప్పుడప్పుడు బయటకు వెళ్తే సార్ నాకు పరిచయం అయ్యాడు. తర్వాత సార్ ద్వారానే లలితా మేడం కూడా తెలుగు పండిట్గా పనిచేస్తున్నారు కాబట్టి లలితా మేడం కూడా పరిచయం అయినారు. సార్ గురించి చెప్పాలంటే సారు మంచి మనిషి అంటే ఎవరికైనా కూడా ఎటువంటి సాయమైనా చేసేవాడు. ముఖ్యంగా మేమేంటంటే మా ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉందంటే మేము దగ్గర ఒక 7-8 సంవత్సరాలు ధారవాడలో ఇద్దరము మ్యాథమెటిక్స్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఇద్దరం పక్కన కూర్చొని ఇద్దరం కరెక్షన్ చేసేటోళ్ళము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా పేపర్లన్నీ బెంగళూరుకి వెళ్ళేటివి. బెంగళూరు పోయినప్పుడు సారు ఒక్కడే ఒక రూమ్ తీసుకుంటాడు కాబట్టి ఆయన ఒక్కడే ఉండలేక తోడుగా నువ్వు కూడా ఉంటే మంచిదని ఇద్దరికి తీసుకొని 10 రోజులు ఉన్నా కూడా కనీసం నాతో ఒక్కరోజు కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టించేటోడు కాదు. అంతా రూమ్ రెంట్ కానీ టిఫిన్ కానీ అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను కూడా వాల్యుయేషన్ పోతాను, అయినా కూడా మా ఫ్రెండ్షిప్ ఆ విధంగా ఉన్నది. ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాం, టెక్స్ట్ బుక్స్ ట్రాన్స్లేషన్. సార్ మొత్తం ట్రాన్స్లేషన్ చేస్తే నేను ట్రాన్స్లేషన్ చేసిందంతా మొత్తం రాసేవాడిని. కాబట్టి ఈ విధంగా మా అవినాభావ సంబంధము సార్తో నాకు చాలా బాగుంది. నేను ఈ స్కూల్లో 2023 మే నెలలో రిటైర్డ్ అయినాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత మా సతీమణి శ్రీమతి మాధవి గారు కూడా ఇదే స్కూల్లోనే హెడ్ మాస్టర్గా పనిచేశారు. మా మేడం కూడా సుఖజీవన్ సార్ కానీ లేదా లలిత టీచర్ కానీ బాగా తెలుసు. వాళ్ళ అభిప్రాయాలు కానీ ఏదైనా కూడా అన్నీ మాకు ఒకరికొకరికి బాగా కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. జీవన్ సార్ విషయం గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలు చెప్పలేనంతగా విషయాలు కూడా మనం చూసుకుంటాం. కానీ అన్న నేను యునైటెడ్ ఆంధ్ర అసోసియేషన్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అన్న మా ప్రక్క ఇంట్లోనే ఇరుగు పగరు వాళ్ళు ఎట్లుంటారు ఆ విధంగానే జీవన్ సార్ మేడము, నేను ప్రభాకర్ సారు అటు ఇటు ఇంట్లో ఉండేటి వాళ్ళం. కానీ అన్న అంటే మాకెంతో అభిమానం. అన్న వచ్చినప్పటి నుంచి ఎక్కడ చదివినారు అక్క మీరంటే నేను నంద్యాలంటే అన్న కూడా మేము నంద్యాల అప్పటి నుంచి నంద్యాలలో ఒక ఐక్యంగా ఉండేటారు. పెద్ద స్కూల్ సెయింట్ పీటర్ హై స్కూల్ అన్న పనిచేసినప్పటికి కూడా, నేను యునైటెడ్ ఆంధ్ర స్కూల్లో పనిచేసినప్పటికి కూడా ఏ కార్యక్రమాలలో కూడా టీచర్స్ అంతా యూనిట్గా పనిచేసేవారు. ఇతరులకు అన్న మాత్రము పిల్లల జీవితానికి ఎంతో ఆదరణ చెప్పేవాడు. కానీ ఒక బుక్స్ విషయంలో కానీ, ఒక ఆర్థిక విషయంలో కానీ, ప్రతి విషయంలో, మ్యారేజ్ విషయంలో కానీ ఎవరైనా పూర్వ ఫెలోస్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా సహకారం చేసేవాళ్ళు. కానీ అటువంటి అన్నను పోగొట్టుకున్నామంటే ఎంతో బాధాకరంగా ఉన్నది. అన్న సెయింట్ పీటర్స్ హై స్కూల్లో చదివి ఉన్నప్పటికీ కూడా
ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా అన్న మాకు సహకారిగానే ఉంటాడు. మా కుటుంబ విషయంలో కూడా అన్న ఎంత అభిమానంగా ఉన్నాడు. మా పిల్లల చదువు విషయంలో కూడా ఒకవేళ మా కొడుకులు కానీ మా కూతుర్లు కానీ ఎవరైనా కొంచెం తక్కువ మార్కులు వచ్చినా ఇంటికి వచ్చి చెప్పేటోళ్ళు అన్న మాకు. పిల్లలు కూడా ఎంతో సహకారంగా ఉండేటోళ్ళు. వాళ్ళకి ఇంట్లో ట్యూషన్ చెప్పేది కాకుండా స్కూల్లో కూడా ప్రైవేట్ క్లాసెస్ తీసుకొని చెప్పేటవాళ్ళు. సమయమంతా ప్రత్యేకంగా దివంగతులు మనతో ఉండి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన ప్రియమైన మాస్టర్ గారు, ప్రియమైన సార్ సుఖజీవన్ సార్ గారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ధన్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేమంతా ఒక కాంపౌండ్లో స్కూలు, పాస్టర్ హౌస్, హెడ్ మాస్టర్ ఇల్లు ఈ రీతిగా అందరము కలుసుకొని చాలా సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు. ప్రత్యేకంగా సార్లో ఉన్నటువంటి గుణగణాలను మనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఆయనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక చింతన, పిల్లలకు చదువు చెప్పడమే మాత్రమే ఒక దేహంగా పెట్టుకోవడం కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి చింతన. వీలు దొరికినప్పుడల్లా వాక్యం చెప్పాలని, వీలు దొరికినప్పుడల్లా ప్రభు మాటలు పిల్లలకు బోధించాలని, మరి అంత మాత్రమే కాకుండా దైవజనులను, దైవజనుల కుటుంబాన్ని కూడా చాలా ప్రత్యేకంగా ప్రేమించేవాడు. ఎందుకంటే మేము చాలా దగ్గరలో ఉండి అనుభవించినటువంటి వారు. మా పట్ల, మా పిల్లల పట్ల చాలా ప్రేమ చూపించినటువంటి సార్ గారిని సమయం అందు జ్ఞాపకం చేసుకోవడం చాలా ధన్యకరమైనటువంటిది. మరి ముఖ్యంగా సార్లో ఉండేటువంటి ప్రత్యేకమైన గుణగణం అంటే ఆయన నాటకాలు చేయించాడు. నాటకాలు అంటే ఏదో లోకరీతి అయినటువంటి నాటకాలు కాదు, కానీ దైవికమైనటువంటి యేసుస్వామి సిలువ వేయబడినటువంటి ఆ కల్వరి దృశ్యాన్ని ఒకసారి మన ప్రైమరీ స్కూల్ పైన పిల్లలు వాడుకొని ఆ యొక్క నాటకం వేస్తే మన హుబ్లీలో ఉండేటువంటి బిడ్డలందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి వారు. మరి ముఖ్యంగా సారు మన చర్చికి బిషప్ గారు వస్తున్నారు అనుకోండి, వెంటనే మన జేమ్స్ పాస్టర్ గారు సార్ను కలుస్తారు. సార్ ఇక 2 వారాలు ఉంది, బిషప్ గారు వస్తున్నారు చర్చికి అనగానే విద్యార్థులందరినీ తయారు చేసి సుమారుగా కళ్యాణి కేంద్రం కానించి మన చర్చి వరకు పిల్లలందరినీ కూడా నాటక రూపంలో ఒక నృత్యముగా కోలాటములు ఏపిస్తూ బిషప్ గారిని ఘనంగా స్వాగతించడానికి చాలా సిద్ధపాటు తయారు చేసేటువంటి సార్ గారు. ఎందుకు ఇవన్నీ విషయాలంటే ఆయన లాంటి మాస్టర్ చాలా లెక్కలలో పేరుగాంచినటువంటి సార్ గారు. మరి అటువంటి సార్ గారిని మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు. మరి చాలా ఆధ్యాత్మిక పరుడైనటువంటి సారు తన శేష జీవితం నివృత్తి అయిన తర్వాత తన శేష జీవితం అంతా కూడా మరి నంద్యాలలో ఉంటూ మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ సంఘ కాపర్లకు సహాయకరంగా ఉండి తన శేష జీవితాన్ని గడిపినటువంటి సారు ఈ సమయం అంతా ఆయన యేసయ్య సన్నిధిలో పరలోకంలో ఆనందిస్తూ ఉన్నాడని చెప్పడానికి ధైర్యంగా చెప్తూ ఉన్నాం. దేవుడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. సార్తో నాకున్న అనుభవము కేవలము 5 సంవత్సరాలు మాత్రమే. సార్ గారు 2001వ సంవత్సరంలో హెడ్ మాస్టర్గా ఉన్న సందర్భంలో జాషువా సార్ చనిపోయిన తర్వాత స్కూల్లో తెలుగు మరియు బయాలజీ బోధించేవారు లేక పాఠశాలకు టీచర్గా నేను రావటం జరిగింది. నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చారు. మ్యాథ్స్ అంతగా నేర్పించడానికి చాలా కష్టమైన సందర్భంలో సార్ రిటైర్ అయిన తర్వాత సాయంకాలం సార్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ నేర్పించుకొని తర్వాత స్కూల్లో బోధించేదాన్ని. నాకు కూడా చాలా అర్థమయ్యే రీతిలో సారు సులభ శైలిలో మ్యాథ్స్ను చక్కగా వివరించేటువంటి వారు. ఆ విధంగా సారు ఒక టీచర్గా నేను ముందుకు కొనసాగడానికి నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించి ఉంటున్నారు. సార్ కల్చరల్ యాక్టివిటీస్ అన్న చాలా ఎక్కువ. స్కూల్లో అనేక డ్యాన్స్లు, డ్రామాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా నిర్వహించేవారు. ఒకసారి నంద్యాలలో చర్చి సెలబ్రేషన్స్లో స్కూల్లో ఉన్న ప్రజెంట్ స్టూడెంట్స్ మరియు ఓల్డ్ స్టూడెంట్స్తో దాదాపు 30-40 మందితో ఒక డ్యాన్స్ డ్రామా సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు పునరుత్థానం వరకు ఒక ప్రోగ్రామ్ను అక్కడ ఏర్పాటు జరిగింది. ఆ కార్యక్రమానికి దాదాపు 30-40 మంది స్టూడెంట్స్ మరియు టీచర్స్, కన్నడ టీచర్ అయినటువంటి షీలా టీచరు, విలియమ్స్ సారు, వీళ్ళందరికీ కూడా నంద్యాలలో ఉన్న మా ఇంట్లో అకామిడేషన్ చేయటం జరిగింది.
ఇలాంటి గొప్ప వ్యక్తులతో కొద్ది కాలము కలిసి పనిచేసే అనుభవము దేవుడు అవకాశము నాకు ఇచ్చి ఉంటున్నాడు. దేవుని యొక్క పిలుపునందుకొని దేవుని సన్నిధికి చేరినటువంటి సార్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, మరియు మేడం గారికి వారి రక్త సంబంధికులకు ఆదరణ ఓదార్పు కలగాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. జీవన్ సార్ గారి గురించి చెప్పాలంటే వారికి మాకు చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నది. కుటుంబ పరంగా సార్ మరి మేము కుటుంబంగా మరి పర్సనల్గా చాలా క్లోజ్గా ఉన్నటువంటి వారు. నా అదృష్టం ఏమిటంటే సార్ నన్ను ఎత్తుకొని పెంచినటువంటి వారు. మా అమ్మను సొంత అక్కగా చూసుకొని అక్క అని పిలిచేటువంటి వారు. మా డాడీ స్కూల్ యొక్క పని విషయాలలో ఉన్నప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా జీవన్ ఇట పిల్లలను చూసుకొని చెప్తే సార్ మమ్మల్ని ఎంతగానో ఎత్తుకొని ఆదరించి పెంచినటువంటి సారు. మరి ఆయన చేతుల్లో మేము పెరిగి పెద్దవాళ్ళు అయ్యి మరి సార్ దగ్గరనే చదువుకున్నామని అంటే అది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉంటున్నాను. మరి అదేవిధంగా చదువుకునే సమయంలో అయితే సార్ మ్యాథ్స్ చెప్పేటప్పుడు నేను ఎప్పుడూ నోట్స్ చూపించేదాన్ని కాదు. సార్ నన్ను ఎప్పుడు అక్క అక్క అని సంబోధించి మాట్లాడేటువంటి వారు. అక్క ఒక్కసారి నన్ను మ్యాథ్స్ చేసి చూపించావా అని అనేవారు. నేను భయంతో ఎప్పుడు చూపించేదాన్ని కాదు. అయితే మ్యాథ్స్లో మాత్రము ఎక్కువ మార్కులే సంపాదించుకునేదాన్ని. ఆ విధంగా ఉన్నాను. కానీ సార్ ఎప్పుడు చిరునవ్వు, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండేది. ఎప్పుడు కోపగించుకున్నది మాత్రం చూడలేదు. చూస్తే ఒక 2%, 100లో 2% కోపగించుకున్నది చూస్తున్నాం అంతేగాని అది చాలా రేర్. అది వచ్చిందంటే ఇంకా ఏదో బ్యాడ్ లక్ అని అనుకోవాలి. ఆ తర్వాత 2003లో నేను ఇక్కడ అపాయింట్ అయినాను. సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. సార్ యొక్క పీరియడ్లోనే నేను అపాయింట్ అయినాను. మరి ఒక కొలీగ్గా కూడా సార్తో కలిసి పని చేయటం అనేది అది దేవుని యొక్క కృప ఉంటున్నది. ఆయన ఒక లెజెండ్ టీచర్స్, వాళ్ళ కుటుంబం మొత్తము క్లెమెంట్ సార్, అజరే పాస్టర్ నుంచి కలిసి వాళ్ళంతా చేసిన సేవ ఈరోజు ఈ పాఠశాల నిలబడి ఉంటున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు జీవన్ సార్ గురించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క సెయింట్ పీటర్ స్కూల్ కి రెవరెండ్ అజరేయ పాస్టర్ గారు, మరియు శ్రీ క్లెమెంట్ సార్ గారు, మరియు శ్రీమతి విమలా మేడం గారు, వీళ్ళంతా ఈ యొక్క స్కూల్ కి ఫౌండర్స్ అయితే జీవన్ సార్ గారు ఈ యొక్క సెయింట్ పీటర్ స్కూల్ కి ఒక వెన్నెముక లాంటి వారు. ఈయన ఒక మంచి ఉపాధ్యాయుడు, మృదు భాషి, సృజనశీలం గలవాడు. అయితే మ్యాథ్స్ అంటేనే విద్యార్థులు భయంతో ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంటారు. కానీ సార్ వస్తున్నారంటే అందరికీ సంతోషము. తన పాఠం చెప్పేటప్పుడు నవ్విస్తూ ఒక అర్థమయ్యే రీతిలో ఆ మ్యాథ్స్ అనేది కష్టము అనేది లేకోకుండానే అంత ఈజీగా ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యేలాగా బోధించేవారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని అడిగేవాళ్ళు అర్థమైందా లేదా అనేది. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా మీరు నన్ను అడగండి అని అడిగేవారు అనమాట. సార్ మంచి గాయకుడు, ఆ తర్వాత మంచి నాటకంలో, సాంస్కృతిక కార్యక్రమంలో మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి. ఆ విధంగా పిల్లలందరినీ సిద్ధపరిచేవాడు. మన యొక్క ప్రియతమ సార్ అయినటువంటి జీవన్ సార్ గురించి నాకున్నటువంటి ఒక కొద్ది అనుభవం మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మన మధ్యలో సార్ లేరు. దేవుని యొక్క పిలుపు అందుకొని మహిమలకి వెళ్ళిపోయారు. అయితే సార్ ఒక మంచి మ్యాథమెటిక్స్ టీచర్గా ఉన్నారు. సార్ దగ్గర నేర్చుకున్నటువంటి వారు, దృష్టి పెట్టి నేర్చుకోగలిగిన వారు ఈ రోజున కూడా నేను అనుకుంటున్నాను మ్యాథమెటిక్స్లో కూడా చాలా మంచి నిపుణులుగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చెప్పేటువంటి ఒక పద్ధతి కానీ చాలా అద్భుతంగా ఉండేది. అందరికీ చక్కగా అర్థమయ్యే రీతిగా కూడా చెప్పేవారు. చెబుతూనే మధ్యలో మరి ప్రజలను అనగా ఇక విద్యార్థులు నవ్విస్తూనే ఆయన చెప్పేవారు. అయితే పిల్లరా, ఇటువంటి సార్ను మనం కోల్పోవడం నిజంగా అది దుఃఖకరమే. అంత మాత్రం కాదు, ఒక సార్ మాత్రమే కాదు మ్యాథమెటిక్స్. నేను 89, 90లో ఉన్న 10th ముగించుకోవడం జరిగింది. అయితే ఆ కొద్ది రోజుల్లో నేను కొంచెం సార్ చెప్పినటువంటి రివిజన్లో నేర్చుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే నాకు ఆ యొక్క ఫైనల్లో 79 మార్క్స్ 10thలో నేను పొందుకోగలిగాను. ఈ యొక్క 10th ఆ యొక్క తరగతిలో అనగా ఫైనల్ ఎగ్జామ్స్లో. అంత మాత్రం కాదు, మరి సార్ ఒక మంచి కల్చరల్ యాక్టివిటీ చేసేటువంటి విషయంలో చాలా నిపుణులు అని చెప్పేదాన్ని కూడా మరి ఈ సమయంలో
నేను ఇష్టపడుతున్నా. కారణం ఏంటంటే మేము 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు సార్ ఒక స్కిట్ చెప్పించారు. ఇక క్రిస్మస్ సందర్భాల్లో ఒక పాట ఉంటుంది, ఆ పాట పాడుతూ వెళ్తూ ఉంటుంటారు. అనగా ఆ యొక్క రికార్డింగ్లో పాడుతూ వెళ్తూ ఉంటారు ఆ యొక్క పాటలో. అయితే అందులో ఇటువైపున మా జూనియర్స్ అయినటువంటి పద్మస్ కుమారి, ఇటువైపున మా జూనియర్స్ అయినటువంటి గిరిజ సిస్టర్, వీరిద్దరు కూడా తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ నేర్పించారు. సార్ కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు భరతనాట్యంలో, క్లాసికల్గా. అయితే యేసుక్రీస్తు యొక్క జననము మరణము వరకు కూడా ఆ యొక్క పాటలో ఉన్నటువంటి వివరణ పాడుతూ ఉంటుంటే ఇక్కడ యాక్ట్ చేయాలి. అందులో చాలామంది ఉన్నారు, అందులో నేను కొన్ని. మరి నాకైతే సార్ ఖచ్చితంగా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు నేను సర్లేని చెప్పినాను. అప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, కయ్యోని క్యారెక్టర్, హేబెల్ను చంపడం, ఆ రీతిగా ఒక క్యారెక్టర్ మోనో యాక్షన్ చేస్తూ ఉండాలి. అయితే తర్వాత వేరే వాళ్ళు రాలేకపోయినందున బొబ్బులో మరి యేసుక్రీస్తు శిష్యులలో ఒకరుగా, తర్వాత బాప్తిస్మిచ్చు యోహానుగా నువ్వే చేయాలి, ఎందుకంటే లేరని చెప్పిన. సరే, కయ్యనుకు తర్వాత ఈ యొక్క బాప్తిస్మిచ్చు కొంత సమయం పడుతుంది కాబట్టి మొదటిగా ఆ యొక్క యాక్టింగ్, ఆ యొక్క డ్రెస్ వేసుకొని కయ్యూని యాక్టింగ్ చేయించారు సార్. అదైన తర్వాత బాప్తిస్మిచ్చు యోహాన్ యేసుప్రభుల వారికి బాప్తిజం ఇచ్చేటువంటి ఆ యొక్క యాక్టింగ్ చేయించినారు. తర్వాత యేసుప్రభుల వారు ఆహరణమవుతున్న సందర్భంలో శిష్యులుగా యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మరలా గెటప్ చేంజ్ చేసే వాళ్ళు కూడా ఈ రీతిగా ఒకే ఒక్క పాటలో 3 క్యారెక్టర్ చేయించేటువంటి రీతిలో సార్ ఆ రోజు మమ్మల్ని కూడా ప్రోత్సహించినారు. చాలా సంతోషం. ఇవన్నీ కూడా ఆయా సందర్భాల్లో జ్ఞాపకం వస్తూ ఉంటుంటాయి. మరియు ఇటువంటి సార్ను చాలామంది కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే దేవుని చిత్తం, దేవుని నిర్ణయం. అయితే ప్రభులో ఉంటూ దేవుని యొక్క సేవలు కొనసాగుతూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయా సందర్భంలో నేను స్పీకర్గా నంద్యాల ప్రాంతానికి వెళ్తుంటాను. అక్కడ కూడా సార్ను ఒక సందర్భంలో కలవడం జరిగింది. మేడం, నా ప్రసంగాలంటే చాలా ఇష్టం మేడం గారికి. అక్కడ కూడా కలిసిన తర్వాత ఆ యొక్క చర్చిలో యాక్టివిటీస్లు, తర్వాత వేరే వేరే గ్రామాలకు కూడా సువార్తకు వెళ్ళేటువంటి వారిని కూడా చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. రిటైర్మెంట్ అయినా కూడా సరే ఈ రీతిగా చర్చ్ యాక్టివిటీస్లో మరి అన్ని విధాలుగా పార్టిసిపేట్ అవుతూ సువార్తకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వారిని కూడా కల్చర్ యాక్టివిటీస్లో కూడా మరి ఎంతో మందిని ప్రోత్సహించేటువంటి వారు. అయినా మరణం వరకు ఈ రీతిగా దేవుని యొక్క సేవలో మరి కొనసాగినటువంటి వారు. జీవన్ సార్ గురించి చెప్పాలంటే, మేము తెలుగు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి పోయినప్పుడు అది 73లో అంత ఎక్కువ పరిచయం లేదు. కానీ మేము 9th స్టాండర్డ్ పోయినాక అప్పుడు సారు ఎక్కువ మాకు పరిచయం. అంతకుముందు మేడం పరిచయం ఉన్నారు. 8th స్టాండర్డ్ మా క్లాస్ టీచర్, 9thలో కానీ ఆమె క్లాస్ టీచర్గా ఉన్నది. అట్టా మాకు పరిచయము. రెండోది వాళ్ళు దగ్గరలోనే వచ్చినప్పుడు మేము కానీ మా డౌట్స్ అడిగేదానికి వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళము. వాళ్ళు మమ్మల్ని బాగా ఆత్మీయంగా చూసుకున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, తర్వాత ఏం డౌట్స్ ఉన్నా కానీ, తర్వాత మాకు మ్యాథ్స్ ఎన్ని డౌట్స్ ఉన్నా ఆయన బాగా క్లియర్గా చెప్పేవాడు. కానీ 8thలో మాదంతా ప్రోగ్రెస్ బాగలేదు. 10th వచ్చేటప్పటికి నేను 2nd క్లాస్లో పాస్ అయినాను. కానీ మా జాబ్ రాకున్నప్పుడు చాలాసార్లు వాళ్ళ ఇంట్లో విజిట్ చేసేవాళ్ళము. మేమంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళము, ఎందుకంటే దేవయ్య సార్ బంధువులని. ఆ విధంగా మాకు పరిచయం ఏర్పడింది. మేడం చనిపోయినప్పుడు నేను కడపకి వెళ్ళి వచ్చినాను. కానీ సార్ చనిపోయినప్పటికీ నా అనారోగ్య కారణంగా నేను ఇక్కడికి వెళ్ళలేకపోయినాను. దాని గురించి చాలా చింతిస్తున్నాను. కీర్తిశేషులు జీవన్ సార్ గారు సెయింట్ పీటర్స్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేసేవారు. దాని తర్వాత ఎస్పెషల్లీ మేము చదివేటప్పుడు మేము 78 నుంచి 80 వరకు ఆయన మాకు క్లాస్ టీచర్గా ఉండేవారు. ఆయనకు సంతానం లేని కారణంగా మా క్లాస్ వాళ్ళను తన పిల్లల్లాగే చూసేవారు. ఆయన ఎవరిని కానీ ఒరే తోరేని మాట్లాడేవారు కాదు. ఆయన మమ్మల్ని ఎట్లా చూసేవారు అంటే వాళ్ళ పిల్లలుగా చూసేవారు. ఆయనను కూడా ఏమన్నా అని సంబోధించేవారు మమ్మల్ని. దాని తర్వాత ఆయన ఎక్స్ట్రా క్యారికర్కులర్స్ ఎక్కువ చేయించేవాడు స్కూల్లో. ఆయన ఒకసారి దావీదు గొల్లాతు నాటకం వేయించాడు. అప్పట్లో ఈ టీవీలు ఇవి వీడియోస్ ఇవేం లేవన్నమాట. అప్పట్లో ఆ డ్రామా చాలా ప్రసిద్ధమైంది. 2 రోజులు వేయించేవారు అనమాట. అంటే ఒకటి సెయింట్ పీటర్స్ స్కూల్ తరపున, ఇంకోటి సెయింట్ పీటర్స్ హాస్టల్ తరపున వేయించేవారు.
ఫస్ట్ టైం వేయించినప్పుడు ప్రజలందరూ చాలా బాగుందని మెచ్చిన తర్వాత దాన్ని రిపీట్ చేశారు సెయింట్ పీటర్స్ బాయ్స్ హోమ్ లో వేసినప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి ఆ నాటకంలో చూసేదానికి వచ్చారు. దాని తర్వాత క్రీస్తు శేషులు జీవన్ సార్ గారు, కీర్తి శేషులు ఆర్థర్ సార్ గారు, లలిత మేడం గారు వీళ్ళందరూ కలిసి మాకు సండే స్కూల్ తీసుకుండేవారు. అంటే డినామినేషన్ కు సంబంధం లేదు. ఎవరైతే క్రైస్తవులు సెయింట్ పీటర్స్ స్కూల్ వస్తారో ఈవినింగ్ వాళ్ళు తప్పనిసరిగా ఆదివారము ఈవినింగ్ 4 o'clock సండే స్కూల్ రావాలని. ఆ సండే స్కూల్లో వాళ్ళు మామూలుగా మాకు మంచి పాటలు నేర్పించేవాళ్ళు, స్టోరీ చెప్పేవారు. ఇప్పుడు మేము మా సంఘాలలో మేము పాడుతున్నామంటే జీవన్ సార్ గారు, ఆర్థర్ సార్ గారు, లలిత మేడం గారు వీళ్ళే కారణము. చాలా మంచివారు. ఆయన మమ్మల్ని వదిలిపెట్టినారు. క్రీస్తు ఆయనను త్వరగా తీసుకున్నారు. చాలా బాధాకరము. ఆయన చాలా మంచివారు. ప్రైజ్లాడండి అందరికీ. నేను సెయింట్ పీటర్స్ స్కూల్లో నా హై స్కూల్ అండ్ ప్రైమరీ కూడా అక్కడే ముగిసింది. నేను సుఖజీవన్ సార్ స్టూడెంట్ని. ఒకప్పుడు నాకు మ్యాథ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. మ్యాథ్స్ ఈజ్ మై వీక్ పాయింట్. అండ్ ఇప్పుడు ఆ మ్యాథ్సే నాకు స్ట్రాంగ్ పాయింట్గా మారింది. ఇప్పుడు నేను గవర్నమెంట్ హై స్కూల్లో నేను ఒక మ్యాథ్స్ టీచర్ని. నేను మా చిల్డ్రన్స్ కూడా మోటివేట్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ నేను కూడా ఒకప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 8th standard నాకు మ్యాథ్స్లో 0 వచ్చేది. నేను చాలా డల్. కానీ ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్గా దేవుడు నన్ను నిలబెట్టాడు. అందరికీ నమస్కారము. నా పేరు సిఏకే కుమార్. నేను ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ 1970-71కు చెందినవాడిని. నేను సెయింట్ పీటర్స్ స్కూల్లో చదువుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. 8th standard నుంచి 10th standard వరకు నేను జీవన్ సార్ దగ్గర ఉన్నాను. అక్కడే చదువుకోవడం, అక్కడనే పడుకోవడము చేసేవాడిని. ఆర్థర్ సార్ పెళ్ళయిన తర్వాత ఆర్థర్ సార్ దగ్గరికి వెళ్ళాము. ఆ ఇరువురు గురువుల దగ్గరనే చదువు, క్రమశిక్షణ, సంస్కారము, వినయం, విధేయత అన్నీ నేర్చుకున్నాను. చదువులో అయిన తర్వాత నేను రైల్వేస్కు జాయిన్ అయ్యాను. మంచివి పదవిలోకి వెళ్ళిన తర్వాత చాలా సెక్షన్ పనిచేశాను. ఇప్పుడు నా పదవి కాలం పూర్తయిన తర్వాత పీస్ఫుల్గా రిటైర్ అయ్యి పీస్ఫుల్ లైఫ్ చేస్తున్నాను. దీనికంతటికి కారణము సుఖజీవన్ సార్ గారే అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయనకి ఎంత రుణం పెట్టినాను అంటే ఏం చేసినా ఆయన ఆ రుణం తీర్చుకోలేము. అందు గురించి గురువులందరికీ మరి ముఖ్యముగా జీవన్ సారు, ఆర్థర్ సార్ గారికి నా శిరస్సు వంచి పాదాభి నమస్కారం చేస్తూ సెలవు. సార్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి, విద్యార్థి లోకానికి తీరని లోటు. వారు చేసిన సేవ, కీర్తి ఎప్పటికైనా గుర్తించుకోదగినది. ఇట్లు కుటుంబ సభ్యులు. వి మిస్ యూ సార్.